హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు మూవీ అండ్ పొలిటికల్ అనలిస్ట్ అలాగే సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హలో. సార్ అంటే ఈ మధ్య కాలంలో చాలా మందికి కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో పోస్టులు పెట్టారు వ్యతిరేకంగా అని చాలా మంది పైన కేసులు అయినాయి. సో అలాగే ఆర్జీవి గారి పైన కూడా కేసు ఒకటి పెట్టారు. సో తను 2 times వాళ్ళకి నోటీస్ ఇచ్చినా సరే తను హాజరు కాలేదు విచారణకి. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఆర్జీవి హాజరవుతాడని ఎదురు చూస్తే తప్పు. ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలో హాజరవడు. తర్వాత కోర్టులో బెయిల్కి అప్లై చేశాడు. రిజెక్ట్ చేశారు, మళ్ళీ అప్లై చేస్తాడు. సో అంత ఈజీగా వెళ్ళిపోడు కదా. ఇప్పుడు వాళ్ళు నోటీస్ ఇవ్వాలి, ఇప్పుడు పంపించారు, నోటీస్ ఇవ్వాలి, ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే కక్ష సాధింపు చర్యలుగా తప్పితే ఈ కక్ష సాధింపు చర్యలు ఆర్జీవి ఏదో అన్నాడు అని అరెస్ట్ చేస్తామంటే వీళ్ళు మాట్లాడింది ఎన్ని ఉన్నాయి కూటమిలో. తప్పది. ఈ కూటమిలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ రోజాను పట్టుకుని డైమండ్ రాణి అన్నాడు, అది తప్పు కాదా? ఆనం వెంకటరెడ్డి రోజాను పట్టుకుని 10 మంది దగ్గర బెడ్ పంచుకున్నావు, నువ్వు 10 మంది దగ్గర పడుకున్నావు అని పచ్చిగా మాట్లాడాడు పబ్లిక్ మీటింగ్లో, అది తప్పు కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళు ఎన్ని మాట్లాడారు. వీళ్ళు బోషడీకే అని టీవీలో మాట్లాడారు. ఈ వీళ్ళు మాట్లాడిన ఎన్ని ఉన్నాయి? 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, అది పచ్చబద్ధం ఆడాడు. సో ఇవన్నీ మా కేసులు పెట్టాలంటే అది అంత ఉండదు. వచ్చినప్పుడు మీరు మాట్లాడారు, మీరు ఎప్పుడు చేయొచ్చని మీరేమీ మాట్లాడకుండా ఉంటే వాళ్ళు మాట్లాడారు అనొచ్చు. మీరు అంతకు మించి మాట్లాడారు కదా. వాళ్ళు మాట్లాడారు, మీరు మాట్లాడారు. ముందు ఎవరు మాట్లాడారు అంటే మళ్ళీ ముందు కూడా మీరే స్టార్ట్ చేసింది. ఎన్నికలు అయిపోగానే 2019 ఎన్నికలు అవ్వగానే చంద్రబాబు నోటి నుంచి వచ్చిన మొదటి మాట ఏంటి? నెక్స్ట్ డే పాలిచ్చే ఆవును కాదని, పాలిచ్చే గేదెను కాదని దునపోతుని ఎన్నుకున్నారు అన్నాడు. అంటే ఎవరిని అన్నట్టు? జగన్ దునపోతున్నట్టే కదా. మరి అది తప్పు కదా. స్టార్ట్ చేసేది మీరే, తర్వాత మాట్లాడారు. మీ మీడియా ఉంది కనుక వాళ్ళు మాట్లాడింది మాత్రం ఫోకస్ చేసి మీరు మాట్లాడింది అంటారు కార్పెట్ పెట్టేసి చేయగలిగారు తప్పితే మీరు ఎక్కడ మాట్లాడిన తప్పు. సోషల్ మీడియాలో మీ అన్నీ ఉన్నాయి, ఎన్ని మాట్లాడారు అన్నీ ఉన్నాయి కదా. ఎవరు ఎక్కువ తక్కువ లెక్క తప్పితే మాట్లాడారు, మీరు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడారు. ఈ అరెస్టులు ఏంటి, ఈ గొడవలు ఏంటి అంటే మీకు అదే ఇదే మీరు చట్టం తీసుకొస్తే రేపు మీ పరిస్థితి ఏంటి? మీరు పర్మనెంట్గా ఉంటారా? మీరు ఏమైనా పర్మనెంట్? ఎవరో పర్మనెంట్ కాదు. నెక్స్ట్ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ వాళ్ళు వస్తే ఇక వాళ్ళు మమ్మల్ని ఇదివరకు తమిళనాడులో ఉండేది ఈ దరిద్రం. డిఎంకే వస్తే జయలలిత వస్తే డిఎంకేని అరెస్ట్ చేయరు, లోపల పెట్టాలు, ఇవన్నీ దరిద్రం తమిళనాడు వరకే ఉండేది. మనకు లేదు. తమిళనాడు ఆ రాజకీయాలు తీసుకొస్తున్నారు. చాలా దౌర్భాగ్యం ఇది. అరెస్ట్ చేయటం సోషల్ కమెంట్ మీరు చెప్పిన అబద్ధాలు మాట్లాడితే అమ్మకు నీళ్ళు నాన్నకు ఫుల్ అంటే తప్ప. మీరు అమ్మకు ఓడి అన్నారు, నీకు 15 అని మీరే వాగారు. 18 సంవత్సరాలు దాటితే 1500 అన్నారు, అవి లేవు. సో అమ్మకు నీళ్ళు, మందు మాత్రం ఫుల్గా తగ్గిస్తాం, తాగండి, ఇష్టం వచ్చి తాగండి. దానికి ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు ఓపెన్ చేశారు. అందుకని అమ్మకు నీళ్ళు నాన్నకు ఫుల్ తప్ప దానికి అరెస్ట్ చేస్తారా? అని మిమ్మల్ని ఏమి అనకూడదు. మిమ్మల్ని భజన చెక్కబోయి చేయాలా? ఆహా చంద్రబాబు, ఆహా పవన్ కళ్యాణ్ చెక్కబోయి చేయాలా? మిమ్మల్ని విమర్శిస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారా? మీ పాలసీలు తప్పు అని చెప్తే అరెస్ట్ చేస్తారా? వాటి నాన్సెన్స్ ఇది. అర్థం పర్థం లేకుండా ఉంది. మీరు తీసిన సినిమాలు మరి మీ సమర్థింపులో మీరు తీయలేదు సినిమాలు. నేను జగన్ వర్మని నేను సమర్థించడం కదా తప్పు. అతను చెప్పింది తప్పు ఒప్పు, అతను మాట్లాడాడు కొడాలి నాని మాట్లాడింది తప్పు ఒప్పు అని అంటారు. వాడు మాట్లాడింది తప్పే. మీరేం చేశారు? మీరు ఇదే పోసాని కృష్ణమురళి పెళ్ళాన్ని బిడ్డల్ని ఇంటి మీద రాళ్ళేసి నానా బూతులు మాట్లాడారు కదా. నానా బూతులు మీ జనసేన మీడియా ఎంత అసహ్యంగా మాట్లాడారు. అది కొడాలి నాని గురించి ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారు? మామూలు తక్కువ మాట్లాడారా? చెప్పులు తీసుకుని కొడతారన్నారు. ముఖ్యమంత్రి ఒరే జగన్ నువ్వెవడిరా, నీ బతుకేంటని అన్నారు. ఇవన్నీ మరి తప్పులు కదా. అంటే బూతు మాట, ఇవన్నీ అమర్యాద మాటలు కావా సీఎంను పట్టుకుని? రే జగన్, నా కొడుకులు వైసీపీ నా కొడుకుల్ని తాటదీస్తా, ఇవన్నీ తప్పులు కావా?
ఏమంటే మీరు మాట్లాడే ఏమో మంత్రాలను, ఇతరు మాట్లాడితే మీరు మాట్లాడేది వేదాలను, ఇతరు మాట్లాడితే బూతుల. బుద్ధి జ్ఞానం లేడం జరుగుతుంది ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం బ్యాలెన్స్ కోల్పోయింది. అన్ని తప్పులు చేసేశారు. విపరీతమైన అబద్ధాలు ఆడి వచ్చేసారు. ఈ అబద్ధాలకు సమాధానం లేవు వాళ్ళకి. ఇప్పుడు ఇంకా అబద్ధాలతో నడవాలి. ఇగో నిన్న ఆదాని ఏమైనా బుద్ధుందా? వాళ్ళ మీడియాకి ఏమన్నా కనీసం ఇంగిత జ్ఞానం, ఆలోచన ఉందా? ఆదానితోటి అగ్రిమెంట్ ప్రభుత్వం జగన్ నేరుగా చేసుకున్నాడా? జగన్ చేసుకున్న ప్రభుత్వం సిటీ తోటి సిఈటి దాంతోటి. అదేంటది? అది కేంద్ర ప్రభుత్వ సంస్థ. వాళ్ళు ఎవరి దగ్గర కరెంట్ కొంటారు? వీళ్ళు మనకేం అవసరం? ప్రభుత్వానికి ఏం అవసరం? మనం కేంద్ర ప్రభుత్వం డీల్ అది. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఆదాని దగ్గర కొన్నారు, అది మనకు పంపించారు. అది మనకు సంబంధం లేదు. దానికి కమిషనర్ బుద్ధి ఉందా వాళ్ళకి? వాళ్ళు ఎక్కడ ఆ పోలీసు వాడు ఎవడో అమెరికాలో అది ఎవడో వాడు పెద్ద నోటెడ్ పర్సన్. అది ఒక దౌర్భాగ్యపు అటార్నీ జనరల్ అతను వీడు గత దిగిపోబోతున్న ప్రెసిడెంట్ యొక్క తాలూకు. అతను మన సుసేన్ అని మన ఇండియాని వ్యతిరేకించే ఒక వ్యాపారవేత్త. వాడి తాలూకు మనుషులు వాళ్ళు బదనాం చేయడానికి చూస్తారు. ఎప్పుడు ఇండియాని బదనాం చేయటమే వాళ్ళ పని. వాళ్ళకి అవసరం కూడా అది. వాళ్ళ వ్యాపారం, వాళ్ళ గొడవ అది చేస్తారు. అది ఎందుకు జరుగుతుంది? ఇది ఎవరి కోసం జరుగుతుంది? ఎవరిని బదనాం చేయడానికి జరుగుతుంది? అక్కడెక్కడన్నా కంపెనీలో జగన్ పేరు ఉందా? లేదు. 4 స్టేట్లు చెప్పారు: తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా. ఈ 4 స్టేట్లు ఎవరు? బీజేపీ ఉందా? మీరే కదా, మీ కూటమే ఉంది, మీ ఇండి కూటమే కదా ఉంది, మీరు కదా ఉంది. సో ఇక్కడ వచ్చింది అని చెప్పారు. వాళ్ళ ప్రభుత్వ అధికారులు అన్నాడు అతను. ప్రభుత్వ అధికారులకి లంచం ఇచ్చారు అని వాడు చెప్తున్నాడు. వాడు ఒక ఆరోపణే. దానికి సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు, ఆరోపణ చేశాడు. ఆరోపణ అది కోర్టులో జరుగుతుంది. ఈ లోపల దానికి జగన్కి 1500 కోట్లు ఇచ్చేసారు. అరే ఇది ఎక్కడ కర్మని? అక్కడ అసలు ఏమి జరుగుతుంది? ఎందుకు ఆదాని మీద మొత్తం విదేశీ వెస్టర్న్ పాశ్చాత్య దేశాలు ఎందుకు కుట్ర పన్నుతున్నాయి? ఈ విచక్షణ కావాలి కదా. మన దేశం సంబంధించిన విషయం. ఆదాని పెరుగుతూ ఏం చేస్తున్నాడు? ఆదాని తన వ్యాపార సంస్థలకు చైనాని కాంట్రాక్ట్ పోటీలో చైనాని దాటుకుని వెళ్తున్నాడు. చైనా మయన్మార్ డీల్ చైనా తను సాధించుకున్నాడు. శ్రీలంకది చైనా దాటి చైనాని అంగీకరించలేకపోతాడు. అమెరికా అంగీకరించలేకపోతుంది. అమెరికా ప్రజలు కాదు, వ్యాపారవేత్తలు మన భారతదేశం నుంచి ఒక పారిశ్రామికవేత్త అంతర్జాతీయంగా పెరిగి అన్ని చోట్ల కాంపిటీషన్ గుట్టుకు రావడం ఏడి సస్తున్నారు. ఈ కాంగ్రెస్కి కమ్యూనిస్టులు బుద్ధి జ్ఞానం కడుపుగా అన్నం తినే బాపతు కదా ఈ కాంగ్రెస్ కమ్యూనిస్ట్. ఎందుకంటే వీళ్ళు గతంలో వీళ్ళు చేసిన దౌర్భాగ్యం ఏంటంటే, గతంలో ఇలాగ లక్ష్మీ మిట్టల్ అని ఒక బ్రహ్మాండమైన పారిశ్రామికత మన భారతదేశం నుంచి మొదలై అతను స్టీల్ వ్యాపారం చేసేవాడు. అతను ఇలాగే ఈ కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు అల్లరి చేసి ఇసుకొచ్చి అని చెప్పేసి మొత్తం తన సంస్థలన్నింటినీ తీసుకెళ్లి బ్రిటన్లో పెట్టుకున్నాడు. ఇవాళ అతను ప్రపంచంలో 15 అత్యధికమైన టర్న్ ఓవర్ ఉన్న సంపన్నులు 15 మందిలో ఒకరు ఆయన ఇండియన్ వాడు. ఇవాళ ఇండియన్ వాడు అని చెప్పుకుంటాను కూడా మనకి. మనాళ్ళు ఈ కమ్యూనిస్టులు వీళ్ళకి ఏంటంటే, కమ్యూనిస్టులకి కాంగ్రెస్కి చైనాని ఫేవర్ చేయాలి. చైనాని దాటి మనం వెళ్ళకూడదు. చైనాని దాటి ఇండియా వెళ్తే వాడు భరించలేదు కమ్యూనిస్ట్ బ్యాచ్. ఈ కాంగ్రెస్ సరే వీళ్ళు హిందువులు కాదు, దొంగ హిందువులు, దొంగ భారతీయులు, దొంగ గాంధీలు. వీళ్ళకి ఈ దేశం మీద ప్రేమ కానీ, రక్తి కానీ, భక్తి కానీ, ఈ మన దేశ సంస్కృతి సంప్రదాయ విలువలు కానీ ఏమీ లేని కాంగ్రెస్ జాతి. వీళ్ళిద్దరికి పాకిస్తాన్ భాష మాట్లాడటము, చైనాకు తొత్తులుగా బతకడం తప్పితే ఇంకోట్లేదు. వాళ్ళు చేశారు గతంలో, అలా చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళే ఈ చైనా కోసమే ఈ ఆదాని పెరగటం, అంబానీ పెరగటం, వాళ్ళకి చైనాకి ప్రపంచానికి మొన్నటిదాకా చైనా ఈ గత దశాబ్దంగా చైనాని దాటుకుని వెళ్ళిపోతున్నారు. ఎక్కడెక్కడ ఇంటర్నేషనల్ ఏ బిడ్డింగ్ అయినా ఆదాని దూసుకెళ్తున్నారు. ఇది భరించలేక జరుగుతున్న కుట్ర ఇది.
వీళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు. ఇక్కడ మన తెలుగు మీడియాకి దౌర్భాగ్యమైన మీడియా, మన తెలుగు మీడియా ముందు వెనక ఏమిటి, బంగ్లాదేశ్ పవర్ సప్లై ఆపేశాడు ఆదాని. ఆపేస్తే ఎందుకు ఆపేశాడు, బిల్లులు కట్టట్లేదు, వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు. ఆపేస్తే హెల్ప్ చేయమని అమెరికా రాయబారం ద్వారా మనకి భారత ప్రభుత్వాన్ని అడిగారు. భారత ప్రభుత్వం ఇంటర్ఫీర్ అవ్వలేదు. అది వ్యాపారం, అతనికి పవర్ సప్లై ఇచ్చాడు, అది డబ్బు కట్టకపోతే ఆయన ఆపేశాడు, మాకు సంబంధం లేదు, మేము ఇంటర్ఫీర్ అవ్వమన్నారు. అందుకని ఆమె మన మీద ఆదాని మీద కక్ష. ఇప్పుడు ఉన్నది ఎవరు, బంగ్లాదేశ్లో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఇవన్నీ తెలుసుకోవాలి కదా జర్నలిస్ట్, మీడియా అనేది ఎందుకు వచ్చింది. వాళ్ళు వెస్ట్రన్ కంట్రీస్ బంగ్లాదేశ్ లో వాళ్ళకి నేవల్ పోర్ట్ కావాలి, నేవల్ బేస్ కావాలి, దానికి స్థలం కావాలి. ఆ స్థలానికి హసీనా ఉన్నప్పుడు ఎవరంది, మన భారతదేశం కోసమని భారతదేశానికి ఇష్టం లేదు, అక్కడ అమెరికా యొక్క స్థావరం ఏర్పడటం ఇష్టం లేదు కనుక మన అధ్యక్షుడు చెప్తున్నాం కనుక మన కోసం ఆవిడ పర్మిషన్ ఇవ్వలేదని అమ్మాయి మీద కక్ష కట్టి లేనిపోని ఈ సృష్టించి అమ్మాయిని దించేదాకా నిద్రపోలే అమెరికా ఈ శక్తులు దించేసి. ఇవాళ మయన్మార్ లో ఒక భాగము, మణిపూర్ లో ఒక భాగము, బంగ్లాదేశ్ లో ఒక 3 భాగాలను కలిపి ఒక క్రిస్టియన్ కంట్రీ, ఒక క్రిస్టియన్ స్టేట్ చేయాలని ఈ కూటమి అంతా, ఈ వెస్టర్న్ కూటమి, ఈ కూటమి తప్పిస్తున్నాయి. దాంట్లో ఒక అడుగులు ఇవన్నీ. ఈ దరిద్రం ఏంటి, మన దేశానికి జరుగుతున్న ద్రోహం ఇది. మన దేశంలో ఎదుగుతున్న పారిశ్రామికవేత్తలు చూసి భరించలేక ఓరవలేక చేస్తున్న కుట్ర ఇది. ఇది గమనించకుండా ఏమీ వీళ్ళకి చిల్లర ఆలోచనలు. జగన్ తిట్టి 4 పేజీలు రాసేస్తే, జగన్ తిట్టి 4 మీడియాలో 4 ప్రోగ్రామ్ చేసేస్తే అయిపోయింది. ఇది సిగ్గు చేరలేని జర్నలిజం చేస్తుంది మన తెలుగు జర్నలిజం. అసహ్యంగా ఉంది అసలు. ఏ విషయమైనా జర్నలిజం అంటే ఏ విషయం కూలంకషంగా దీని ముందు వెనకండి. ఎందుకు ఆదాని మీదే ఎందుకు ప్రతి 6 నెలలకి ఆదాని మీద ఎందుకు వస్తున్నారు, ఇది ఆలోచించాలి కదా. జరుగుతున్న కుట్ర ఏంటి ఇంటర్నేషనల్ గా. మన భారతీయ పారిశ్రామికవేత్తలు పెరుగుతున్నారు. ఇప్పుడు 5వ స్థానానికి వచ్చారు. ఇంకో 4-5 సంవత్సరాల 3వ స్థానానికి వెళ్తారు. ప్రపంచాన్ని శాసించే స్థాయికి వెళ్తాంది అనేది మనం వింటున్నాం. దాన్ని భరించలేకపోతున్నారు వెస్టర్న్ కంట్రీస్. అది చైనాని కంట్రోల్ చేయలేకపోతున్నారు. మనం చైనాని దాటుకుని మనం వెళ్తా అంటే చైనా భరించలేకపోతుంది. ఆ చైనాలో అనేక సంస్థలు మూసేసుకుని వాళ్ళు భారతదేశానికి వస్తున్నారు. ఇవన్నీ భరించలేక చేస్తున్న ఒక కుట్ర. ఈ కుట్రలో భాగాలు ఇవన్నీ. ఈ స్టడీ చేయకుండా, దేశానికి అవసరమైన ఈ విషయాలు చర్చించకుండా, ఈ విషయాలను బయటికి తీసుకురాకుండా ఈ చిల్లర అసలు సంబంధం లేదు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్కి ఏ సంబంధం, ఈ 4 స్టేట్లో ఏ చీఫ్ మినిస్టర్ సంబంధం లేదు. వాడు చెప్పింది చీఫ్ మినిస్టర్లను కూడా ప్రభుత్వం వల్ల, ప్రభుత్వ ఉద్యోగులకు లంచం ఇచ్చాడని. ప్రభుత్వ ఉద్యోగులు ఇస్తే ఇన్వెస్టిగేషన్ చేసుకుంటారు. చంద్రబాబుని కేసు పెట్టమనండి, లెట్ హిమ్ ఫైల్ కేసు. మళ్ళీ ఇన్ని మాట్లాడి చంద్రబాబు టైప్ ఆదానితో 2014లోనూ ఆదానితో టైప్ చేసుకుని డేటాబేస్ ఇది పెట్టాడు. మనకి చంద్రబాబు తర్వాత ఈ జగన్ ఏమో ఆదానికి మొత్తం దోసేస్తాడు, ఆదానికి దోసేస్తాడు. మళ్ళీ 5 నెలల రోజు మళ్ళీ ఆదానితోటి. రేవంత్ రెడ్డి 100 కోట్లు డొనేషన్ తీసుకున్నాడు ఆదానికి దగ్గర నుంచి. 13,000 కోట్లు ప్రాజెక్ట్ ఇచ్చాడు. ఎందుకు ఇస్తున్నారు మీరు? ఆదాని తప్పుడు అయితే ఎందుకు ఇస్తున్నారు? కేరళ ఇచ్చారు. కేరళలో ఉన్న పెద్ద సంస్థ ఆదానికి ఎవడు వాళ్ళ బిడ్డికి ఓన్లీ ఆదాని వెళ్ళాడు, ఆదానికి ఇచ్చారు. ఇవన్నీ రాజకీయంగా పిచ్చి వేషాలు వేస్తున్నారు. జరిగితే జరిగింది అంటే అక్కడ ఓన్లీ ఒక ఉద్యోగులు కేసు వేయచ్చు కదా మీరు. ఇది వాగే బదులు ఈ రోజు ఈ చెత్త డిబేట్లు పెట్టే బదులు ఫైల్ కేసు ప్రభుత్వం మీ దగ్గర ఉంది, ఫైల్ కేసు వేసి అది ఎక్కడ జరుగుతుందంటే క్యాన్సిల్ చేయండి డీల్. ఏమో కావాలి, మళ్ళీ డీల్ కావాలి, మీకు డబ్బులు కావాలి, మీరు కమిషన్లు కావాలి. రాజకీయంగా మాత్రం దాన్ని ఇంకో రకంగా ఉపయోగిస్తారు. చెత్త. ఇప్పుడు ఈయన చంద్రబాబు ఆధారితో మీటింగ్లు చెప్తారు. ఎంత కమిషన్ తీసుకున్నాడు మరి?